కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం మరలా చదువుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములో అందరికి వందనాలు. వందనాలందరికీ. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. గడిచిన వారంలో మనం వాక్యాన్ని వింటూ వచ్చాం. దేవుని నమ్మిన మనము నమ్మిన దేవుడు ఎటువంటి వాడో మనం ఏం చేయాలంట? తెలుసుకోవాలి. ఎలాగో తెలుసుకోవాలి? పరిశీలనగా తెలుసుకొని గ్రహించుటను బట్టి నేను ఆనందించువాడనై ఉన్నాను. అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. మన దేవుడు ఎటువంటి వాడు? హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడు? ఎటువంటి వాడు మన దేవుడు? ఎవరంట? ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? కదా, తండ్రిని కానా? ఆయన మంచి తండ్రి అని, ఆయన పరలోకపు తండ్రి అని, మంచి ఈవులనిచ్చే తండ్రి అని, ఆయన నిత్యము ఉండే తండ్రి అని కదా మనతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అదే దేవుడు ఒక ప్రశ్న వేశాడు. ఏమని? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? తండ్రి తన కుమారుని ఘనపరచును గదా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అనేక అంశాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినము కూడా దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం దేవుని వాక్యాన్ని వినడానికి. చూడండి, రెండవదిగా ఏమిటంటే ఆయన మన కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో చదువుకున్నాం. యోహాను సువార్త 10వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నేను గొర్రెలకు ఎవరిని? మంచి కాపరిని. ఆయన మన యొక్క ఏమై ఉన్నాడు? కాపరి అయి ఉన్నాడు. ఆయనే చెబుతున్నాడు, నేనెవరంటే కాపరిని. ఆయన మంచి కాపరి. ఎవరంటే ఆయన మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు కాపరి కాడు గనుక, జీతగాడు గొర్రెలు తనవి కావు గనుక తోడేలు వచ్చుట చూచి పారిపోతాడు. కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణం పెడతాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, గొర్రె ప్రాణము గొప్పదా? మనిషి ప్రాణం గొప్పదా? అంతే కదా. యేసు ప్రభువే ఏమన్నాడంటే, గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అన్నాడు. గాడిద కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అన్నాడు. పిచ్చుకల కంటే మీరెంతో శ్రేష్ఠులు కదా, శ్రేష్ఠులు. ప్రేమైన వారులారా, దీని సందర్భముగా దావీదు ఒక మాట అన్నాడు. రాజా, నీ దాసుడనని నేను అరణ్యములో గొర్రెలను మేపుతూ ఉండగా ఒక సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే, ఆ మాటలు ఎక్కడ ఉన్నాయంటే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నేనేం చేశాను అంటే, గొర్రెను సింహపు నోటు నుండి విడిపించిన. గొర్రెను సింహపు నోటు నుండి విడిపించిన. అది నా మీదకి బొబ్బరించు రాగా ఏం చేసిన? నేను దాన్ని, ఎలుగుబంటి ఎటు వచ్చిందంట? బొబ్బరించుచూ వచ్చింది. దాన్ని తరిమిన. జాగ్రత్త వినండి. ఏమైతుంది? గాయపరచబడ్డాడే అనుకున్నాము, దావీదు ప్రాణమే పోయింది అనుకున్నాము.
తన తండ్రి ఏమంటాడు? తన తండ్రి ఏమని విలపిస్తాడు? ఏమి నాయనా, నీకంటే నాకు గొర్రె ఎక్కువనా? గొర్రె కోసం నువ్వేం తింటావు? ఇంత ప్రయాసపడడం ఏంది? గొర్రె కోసం నువ్వు సింహంతో పోట్లాడడం ఏంది? గొర్రె కోసం నువ్వు ఎలుగుబంటితో పోట్లాడడం ఏంది? ఒక గొర్రె పోతే పోయింది అంటాడా అనరా? అవును కదా. గాయపరచబడి ఇంటికి వచ్చాడనుకో, ఒకవేళ ఏమైంది నాయనంటే గొర్రెను పట్టుకొని పోతుంటే, ఎంత బుద్ధి తక్కువ పని చేసినావురా నువ్వు, ఎంత బుద్ధి తక్కువ పని చేసావు. గొర్రె పోతే పోయింది, అదొక లెక్కన నిన్నెక్కడ సంపాదించుకుంటా మళ్ళీ నేను కదా. దావీదు చూడండి, గొర్రె కోసము తన ప్రాణాన్ని పణముగా పెట్టాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది కాపరి యొక్క లక్షణం. ఎవరి లక్షణము? కాపరి యొక్క లక్షణం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎన్నోసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితులలో నేను సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అక్కడ ఉన్నప్పుడు అనుకున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నన్ను గద్దిస్తూ వచ్చాడు. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ అన్నాడు. ప్రభా, నేను పనికి మాలిన కాపరిని కాదు ప్రభా. ఎస్, మన దేవుడు ఏమంటున్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరి. ఆయన మంచి కాపరి మాత్రమే కాదు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, ఆయన మంచి కాపరే కాదు, ఆయన ఎవరు? మన ప్రభువును. ఆయన ఎవరు? గొప్ప కాపరి. హల్లెలూయా. ఎవరంట ఆయన? గొప్ప కాపరి. ఒక గొర్రెను కాపాడితేనే దావీదు మంచి కాపరి అయితే కదా, లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి గొర్రెలే. ఈ దొడ్డివి కానీ వేరొక గొర్రెలు కూడా నాకు కలవు, వాటిని కూడా నేను సమకూర్చవలను. అప్పుడు మంద ఒకటవుతుంది, దొడ్డి ఒకటవుతుంది, మంద ఒకటవుతుంది, కాపరి ఒక్కడవుతాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన గొప్ప కాపరి. గొప్ప కాపరి. పేరు పెట్టుకుంటే గొప్పవారు కాదు, క్రియలను బట్టి గొప్పవాళ్ళు అవుతారు. ప్రభునందు ప్రియమైన వారు, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి. ఇంకో మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన ఎవరంట? ప్రధాన కాపరి. ప్రధాన కాపరి. ఆయనే మొదటివాడు. ఆయనకు ముందు ఇంకొకరు లేరు. ఆయనే మొదటివాడు. ప్రభునందు ప్రియమైన వారు, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరికి ఆయన కాపరి? గొర్రెలకు. అంతే. ఏమిటంట? గొర్రెలకు. నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ మంచి కాపరి, ఆ గొప్ప కాపరి, ఆ ప్రధాన కాపరి ఒక చక్కటి మాట తెలియచేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం.
నా గొర్రెలు ఆ, నా స్వరము వినును, ఆ, నేను వాటిని ఎరుగుదును, ఆ. అవి నన్ను వెంబడించును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు గడిచిన వారంలో దేవుడు అడిగినట్లుగా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అన్నట్లుగా, నేను కాపరినైతే నా స్వరము వినే గొర్రెలు ఎక్కడా? నా స్వరము వినే గొర్రెలు ఎక్కడా? నన్ను వెంబడించే గొర్రెలు ఎక్కడా? నన్ను అనుసరించే గొర్రెలు ఎక్కడా? ప్రభునందు ప్రేమైన వారులారా, నా గొర్రెలు ఏమిటంట? నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. ప్రేమైన వారులారా, శ్రద్ధగా చెవులు నిక్కబడుచుకొని వినండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, ప్రభునందు ప్రేమైన వారులారా, ఇక్కడ నుండి నీవు ఖాళీ హృదయంతో వెళ్ళకూడదు. వాక్యాన్ని హృదయమందు నింపుకొని వెళ్ళుదుగాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. దేవుని వాక్యము వినేవారు, చెప్పండి, దేవుని వాక్యము వినేవారు నీతిమంతులు కారు. విని దానిని అనుసరించువారే ఎవరి దృష్టికి? నా దృష్టికి కాదు, నీ దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని వాక్యము వినేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, దానిని విని అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి నీతిమంతులు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అందుకనే యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక. జాగ్రత్త వినండి. అమ్మయ్యా మేము విన్నాంలే అని అనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకోవకండి. అబ్బా నేను వాక్యం విన్నాలే ఈరోజు అని అనుకుంటే ఎవరో నిన్ను మోసపుచ్చవలసిన అవసరము లేదు. నిన్ను నీవే ఏం చేస్తున్నావు? మోసపరుచుకుంటున్నావు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వినడము గొప్ప కాదు, జాగ్రత్త వినండి. వినడములోనే కొంతమంది ఆగిపోతూ ఉంటారు. వినడములోనే ఏం చేస్తుంటారు? ఆగిపోతూ ఉంటారు. వినడం అనేది ఆరంభం మాత్రమే. వినడం అనేది ప్రారంభం మాత్రమే. ప్రభునందు ప్రేమైన వారు, పరిపక్వతలోకి రావాలి. ఎట్లా రావాలి? పరిపక్వతలోకి రావాలి. విని దాన్ని అనుసరించి ప్రవర్తిస్తే పరిపక్వతలోనికి వస్తావు. అప్పుడు
నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. విని అనుసరించి ప్రవర్తించువారే దేవుని దృష్టికి ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వారులారా, వాక్యము వింటే సరిపోదు, వాక్యము తెలిస్తే సరిపోదు. వింటే సరిపోదు, వింటే సరిపోదు, తెలిస్తే సరిపోదు. జాగ్రత్త వినాలి. ప్రభునందు ప్రియమైన వారు, వినడము తెలియడము గొప్ప సంగతి కాదు. ప్రియమైన వారుల, జాగ్రత్త విన్నట్లయితే ప్రియమైన వారులారా, వాక్యము మరలా చెప్తున్నాను, వింటే ప్రయోజనంలే, తెలిస్తే ప్రయోజనంలే. మరలా చెప్తున్నాను, నీకంటే నాకంటే లోకంలో అందరికంటే వాక్యం ఎవరికి తెలుసు అంటే అపవాదికి తెలుసు. ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు. ఏమిటి? వాక్యం. వాక్యం ఎవరికి తెలుసు? సాతానుకు తెలుసు. తెలుసా తెలీదా? నువ్వు చూడాలా, నువ్వు చూడాలా, నేను చూడాలా, నేను చూసి చెప్పాలా, మీరు చూసి చదవాలా. వాడు చూడని అవసరంలే. వానికి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్నీ తెలుసు, అంతా తెలుసు వానికి వాక్యం. అందుకనే వ్రాయబడింది కదా, వ్రాయబడింది కదా. వాక్యానికి ఎవరైతే ఆధారమో ఆయనతోనే వాడేం చెప్తున్నాడు? ఏమంటున్నాడు? వాక్యం ఇట్లుంది అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, వాక్యానికి ఆధారమైన వాక్యం చెప్పిన నీకే తెలియదేమో, చూడు ఇట్లుంది అంటున్నాడు. దూకు పైన నుంచి నీ పాదం రాయికి తగలకుండా అరచేతులతో ఎత్తిపట్టుకొని దేవదూతలకు ఆజ్ఞాపించునని రాయబడి ఉంది కదా. ఎవరు? ఎవరు? తెలిస్తే ప్రయోజనములే, చదివితే ప్రయోజనములే, వింటే చెప్పండి ప్రయోజనములే. ప్రభునందు ప్రేమైన వారులారా, నీకంటే నాకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు అంటే అపవాదికి బాగా తెలుసు. ఏంది? ఇప్పుడు మనం పోల్చుకున్నాం అనుకోండి, వాడు ఒకవేళ పోల్చుకున్నాడు అనుకోండి, మనతో పోటీ పెట్టుకున్నాడు అనుకోండి, వాడు ఏమని? నాకు కూడా వాక్యం బాగా తెలుసు, నాకు అన్ని తెలుసు, నేను ఎందుకు నీతిమంతుడు కాను? ఎవరు? సాధారణుడు వచ్చి నేనెందుకు నీతిమంతుడను కాను అంటే, ప్రేమైన వారులారా, దేవుడు అంటాడు, వినువారు నీతిమంతులు కారు కానీ దాన్ని అనుసరించి ప్రవర్తించువారే దేవుని నామమున స్తుతి కలుగును గాక. క్రైస్తవుని జీవితం, జాగ్రత్త వినాలి, క్రైస్తవుని జీవితం వాక్యముతో ముడిపడి ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుని జీవితము దేంతో ముడిపడి ఉండాలి? వాక్యముతో ముడిపడి ఉండాలి. క్రైస్తవుని జీవితం వాక్యముతో ముడిపడి ఉండకపోతే నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడు, కానీ లోకములో అందరికంటే ఏమై ఉంటాము? దౌర్భాగ్యులమై ఉంటాం. లోకములో అందరికంటే ఏమై ఉంటాము? దౌర్భాగ్యులమై ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినాలి. ఇద్దరు స్త్రీలను తీసుకుందాం. ఒకరు దేవుణ్ణి నమ్మిన విశ్వాసి. వింటున్నారా? దేవుని నమ్మిన విశ్వాసి, దేవుని సన్నిధి క్రమముగా వెళ్ళే విశ్వాసి.
దేవుని వాక్యము క్రమముగా చదివే విశ్వాసి, ప్రతిరోజు ప్రార్థన చేసే విశ్వాసి, క్రమముగా నియామక కూడికలకు పాల్గొనేటటువంటి హాజరయ్యేటటువంటి విశ్వాసి ఒకరు. ఇంకొకరు ఉన్నారు, దేవుని నమ్మలేదు, దేవుని వాక్యం తెలియదు, దేవుని వాక్యం వినలేదు, ప్రార్థన లేదు, చేయదు. ఇద్దరికి ఒకే రకమైనటువంటి భర్తలు ఉన్నారు. ఒకే రకమైన, ఇక్కడ ఈమెకు తాగుడుబోతు భర్త, విశ్వాసికి తాగుడుబోతు భర్త. ఈమెకు తిరుగుబోతు భర్త, విశ్వాసికి తిరుగుబోతు భర్త. ఈమెకు అనుమానించే భర్త, ఇక్కడ కూడా అనుమానించే భర్త. ఈమె లోబడుతుంది, నువ్వు లోబడలే. విశ్వాసి లోబడలే, అవిశ్వాసి దేవుని వాక్యం తెలియని వారు ఏం చేస్తున్నారు? లోబడుతున్నారు. ఎవరు గొప్ప చెప్పండి? నువ్వేమో రోజు ప్రార్థన పోతావు, రోజు వాక్యం వింటావు కదా, ప్రభునందు ప్రేమైన వాళ్ళ. ఇంకో మాట చెప్తాను, ఈమె తాగుడుబోతు భర్తను తిడతా ఉంది, నువ్వు తాగుడుబోతు భర్తను తిడతా ఉన్నావు. నీ నోట్లో నుంచి అదే బూతులు వస్తున్నాయి, నీ నోట్లో నుంచి అదే బూతులు వస్తున్నాయి. నీవు అటువంటి మనస్తత్వమే కలిగి ఉన్నావు, నీవు అటువంటి మనస్తత్వమే కలిగి ఉన్నావు. వీడెప్పుడు చచ్చిపోతాడా అని ఈమె ఎదురు చూస్తుంది, వీడెప్పుడు చచ్చిపోతాడా అని నువ్వు ఎదురు చూస్తుంది. విశ్వాసం ఎదురు చూస్తుంది. ఎవరి గొప్ప ఇందులో చెప్పండి? పోల్చుకుంటే ఆ విశ్వాసే గొప్ప. ఎందుకో తెలుసునా? ఆమెకు వాక్యం తెలియదు, దేవుడు ఎటువంటి వాడో తెలియదు. ఇది వాక్యానికి లోబడే విధానం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా ప్రభునందు ప్రేమైన వారు? అందుకని వాక్యం చెప్తుందంటే, అవిశ్వాసి అయిన భార్య ఎడబాయవచ్చును. అర్థమైందా? ఎవరు? అవిశ్వాసి అయిన భార్య, అవిశ్వాసి అయిన భర్త, ఇద్దరికి ఉంది. అక్కడ ఇద్దరికి ఉంది. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఓకే, మళ్ళీ నెక్స్ట్. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అవిశ్వాసి అయిన భర్త ఎడబాయవచ్చును. కారణం ఏమిటి? నిర్బంధం లేదంట. అటువంటి సందర్భంలో నిర్బంధం లేదు. స్త్రీ పురుషుని భేదము దేవునిలో లేదు. అవిశ్వాసి అయిన భార్య ఎడబాయవచ్చును, కానీ విశ్వాసి అయిన భార్య ఎలా ఎడబాస్తుంది? విశ్వాసైన భర్త ఎలా ఎడబాస్తాడు? అర్థమవుతుందా ప్రభునందు ప్రేమైన వారులారా? కారణం ఏమిటి? నిన్ను బట్టి వారు పరిశుద్ధపరచబడుదురుగాక. లేని ఎడల మీ పిల్లలు ఏమవుతారు? అపవిత్రులవుతారు. ఇది ప్రతి ఒక్కరికి అన్వయించుకోవాల్సినటువంటి వాక్యం. నేను కాపరిని, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను. నేను కాపరినైతే నా స్వరము వినే గొర్రెలు, నన్ను వెంబడించే గొర్రెలు ఎక్కడ? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, గాని దానిని విని అనుసరించి
ప్రయోజనంలే, వింటే ప్రయోజనంలే, తెలిస్తే ప్రయోజనంలే. దానిని అనుసరించి ప్రవర్తిస్తేనే నాకెంత వాక్యం తెలిసినా నాకు ప్రయోజనంలే, నాకెంత వాక్యము చదివినా నేను ప్రయోజనం. ఆ వాక్యానికి నేను లోబడినప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించినప్పుడే అదేమవుతుంది, ప్రయోజనకరమవుతుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. లూకాసు వార్తలోనికి రండి. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును గాని దేవుని వాక్యము విని దాని గైకొను వారు ఎవరికంటే చెప్తాను, మరియ కంటే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ప్రకటిస్తూ ఉండగా ఓ చోటుకు వచ్చిన తర్వాత ఒక స్త్రీ ఆయనను చూసి ఏమన్నదంటే, వినండి జాగ్రత్తగా, అయ్యా నిన్ను కనిన గర్భము నీవు కుడిచిన స్థనములు ధన్యములైన ఉన్నది. అంటే ఆమె ఎంత ధన్యురాలో. నిజమే, నిజమే. అన్ని తరముల వారు నన్ను ఏమంటారంటే ధన్యురాలు అంటారు అన్నది మరియా, యేసు తల్లి అయిన మరియా. అయ్యా యేసయ్యా నిన్ను కనిన గర్భము నీవు కుడిచిన స్థనములు ధన్యములైన అంటే, అబ్బాయి ఎంత బాగా చెప్పినావమ్మా అనలే యేసు ప్రభు. అవును, ఆమె ధన్యురాలే, ఆమె గర్భము ధన్యమే, ఆమె స్థనములు ధన్యమే. కానీ దేవుని వాక్యము విని దాని గైకొను వారు, దేవుని నామమున స్తుతి కలుగును గాక, మరియ కంటే ధన్యులు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు. రక్త సంబంధానికి కూడా ఆ ధన్యతను దేవుడు ఆపాదించలే. ఎవరికి ఆపాదించాడంటే దేవుని వాక్యము విని దాన్ని గైకొనువారు, దాన్ని గైకొనువారు. ఇంకా శ్రేష్టమైన మాట చెప్తాం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయంలోనికి రండి. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 3వ అధ్యాయము 37వ వచనం చదవండి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఒకరు వచ్చి ఏమన్నారంటే, ఆ పై వచనాల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, అయ్యా నీ కోసం నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చినారు, వెతుకుతున్నారు బయట వెనకల అని అంటే, యేసుప్రభు అన్నాడు, మనమైతే ఏం చేస్తాము, అవునా మీకు బుద్ధి ఉందా లేదా, బయట పెడతారేమను, పిలుచుకుని లోపలికి. ఆమె ఎవరు అనుకున్నావు, నన్ను కనిన తల్లి. వాళ్ళు ఎవరు అనుకున్నావు, నా తమ్ముళ్ళు అనలే, అనలే. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని అక్కడ వారి వైపు చూపించి శిష్యుల వైపు చూపించి, ఇంకో చోట రాయబడింది అక్కడ జనసమూహం వైపు చూపించి ఏమన్నాడంటే, దేవుని చిత్తము చొప్పున, అంటే దేవుని వాక్యం విని దాని ప్రకారము ప్రవర్తిస్తే దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరులను సహోదరులను నా తల్లిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరిస్తే, ఆయనకు లోబడితే ఆయన సహోదరుడు అవుదుగాక, ఆయన సహోదరు అవుదుగాక, ఆయన తల్లి అవుదుగాక. ప్రభునందు ప్రేమైన వారులారా, అవును, కానీ దేవుని వాక్యముని దాన్ని గైకొను వారు మరీ ధన్యులు. ఎవరు చెప్పారండి ఇంత మాట? ఎవరికంటే యేసు తల్లి అయినా మరియ కంటే. లోకంలో ఎంతో మంది ఉండగా మరియను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన ఎన్నుకున్నాడు అంటే ఆమె హృదయాన్ని చూచాడు, ఆమె జీవిత విధానాన్ని చూచాడు, మరియను ఎన్నుకున్నాడు. అటువంటి మరియతో పోలుస్తూ మరియ కంటే
ఏమవుతారు? మీరు ధన్యులు అవుతారు. ఎప్పుడు? ఆయన వాక్యమును విని దాన్ని గైకొనువారు. దేవుని వాక్యము నీకు అనుకూలముగా ఉంటుందా? చెప్పండి. దేవుని వాక్యం నీకు అనుకూలముగా ఉంటుందా? నీకు అనుకూలముగా ఉంటే, ఇప్పుడు ఒక విశ్వాసి భర్తను తిడుతుందే, ఒక విశ్వాసి భర్తను కొడుతుందే, ఒక విశ్వాసి భర్తను బూతులాడుతుందే, ఒక విశ్వాసి భర్తను ఎడబాయడానికి సిద్ధంగా ఉందే, అప్పుడేమిటంటే, అవును కదా ప్రభా, ఎవరైతే ఓర్చుకుంటారో ప్రభా ఇట్లా అని ఏం చేస్తావు కదా? అనుకూలంగా మార్చుకుంటావు. ఎట్లా మార్చుకుంటావు? అనుకూలంగా మార్చుకుంటావు. అలా కాదు. దేవుని వాక్యం ఎవరికి అనుకూలముగా ఉండదు, అనుకూలముగా ఉండదు. అది అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. అవునంటే అవును, కాదంటే ఇంతే. ఇంకోటి ఏమి లే. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు సేవకుని కదా, ఈ మాట చెప్పు, సినిమాలు చూడొచ్చునా చూడకూడదా అన్నారు అనుకోండి. చూడొచ్చు కానీ అన్నారు అనుకోండి కదా, అన్నారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎవరు చెప్పినారు? సేవకుడే చెప్పినలే కదా, చూడకూడదు అంతే. ఏం చేయకూడదు? చూడకూడదు అంతే. పోనీ సీరియల్ను చూడొచ్చునా చూడకూడదా? అవి పొద్దెట్టబోతుంది అబ్బాయిలకు. ఏంది? పొద్దెట్టబోతుంది కాబట్టి చూడొచ్చులే, అప్పుడప్పుడు చూడొచ్చులే. గుండమ్మ కథ చూడొచ్చు కదా, ఇంకా మెట్టెల సవ్వడి చూడొచ్చు, దాంట్లో ఏం బూతులు లేవు. కార్తీక దీపం చూడొచ్చు, ఇంకా ఉమ్మడి కుటుంబం చూడొచ్చు, ముక్కు పుడక చూడొచ్చు అని అనుకోండి కదా. ఇది నీకు అనుకూలం. అందుకనే లోకంలో ఏమిటంట, తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటున్నారు. అవునంటే అవును, చూడకూడదు అంతే. ఇంకా ఇతల మరి చూచే నీ కర్మ, నువ్వు సత్సవో బతుకుతావో నీ ఇష్టం, అది అంతే కదా. అవునంటే అవును, కాదంటే కాదు. రెండో పెళ్లి చేసుకోవచ్చునా చేసుకోకూడదు అంతే. ఏమిటి? రెండో పెళ్లి చేసుకోవచ్చునా? ప్రవీణ్ పగడాల గారు ఒక మీటింగ్లో అన్నారు, ఏమన్నారంటే ప్రసాదం తినవచ్చునా అన్నారు. తినకూడదు అంతే, వేరే మాట ఏం లే. ప్రసాదం తినవచ్చు, తినకూడదు. బొట్టు పెట్టుకోవచ్చునా అన్నాడు. దానికి నేను చెప్పలేను సమాధానం. పెట్టుకుంటే పెట్టుకోకపోతే ఏమి, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. అలంకారం చేసుకోవచ్చునా చేసుకోకూడదు. తగుమాత్రపు అలంకారం అనే వాక్యంలో ఉంది. దానికి మించితే నీ కర్మ, నువ్వు సత్సవు, ఏమన్నా కనిపిస్తుంది. ఇది వాక్యం, ఇది వాక్యం. లోబడడం ఏమిటి? లోబడడం. నువ్వు అవిశ్వాసవి కాదు. నీకు గుడ్డితనం కలుగు చేసింది ఎవరు? ఈ లోక సంబంధమైన దేవత. నువ్వు విశ్వాసం అనుకుంటూ గుడ్డితనం కలుగు చేసి, అందుకని నువ్వు వాక్యానికి ఏం కావడం లేదు, లోబడడంలే. దేనికి లోబడ్డంలే? వాక్యానికి లోబడ్డంలే. వాక్యానికి లోబడితే యేసు ప్రభువుకు లోబడినట్టు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన మాట వినినట్టు, ఆయనను అనుసరించినట్టు. నా గొర్రెలు నా స్వరము వినను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక గొప్ప దైవజనుడు చెప్పిన ఒక మంచి సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. ఒక మంచి యవనస్తుడు అమెరికా ప్రాంతంలో, ఆయన ఫుట్బాల్ అంటే పిచ్చి. ఫుట్బాల్ అంటే అతనికి పిచ్చి. ఫుట్బాల్ చూడ్డానికి పోతాడు, టీవీలో ఫుట్బాల్ పెట్టుకుంటాడు. దేవుడు మాట్లాడినాడు, నీకు ఫుట్బాల్ కావాలనా నేను కావాలనా? నువ్వే కావాలా ప్రభా? అయితే ఫుట్బాల్ విడిచిపెడతావా? విడిచిపెడతా ప్రభా. ఫుట్బాల్ విడిచిపెట్టాడు. వాస్తవం. ఉద్యోగం కావాలనా నేను కావాలనా? నువ్వే కావాలా ప్రభా? మరి ఉద్యోగం వదిలిపెట్టు, నా సేవకురా. వచ్చాడు. వివాహం కాలే. మంచి అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరు అప్పటికే లవ్లో ఉన్నారు, ప్రేమలో ఉన్నారు. ఈమెను చేసుకోవడము నా చిత్తము కాదు, ఈమెను చేసుకోవడము నా చిత్తము కాదు. నువ్వు వదిలిపెడతావా? నీ చిత్తము లేకుంటే నేను చేయను ప్రభా. వాస్తవం వదిలిపెట్టాడు. దేవుని చిత్తములో ఉన్న వివాహం చేసుకున్నాడు.
ప్రపంచానికే గొప్ప దైవజనుడైనాడు. ఆయనే బిల్లి గ్రహం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచం మెచ్చే గొప్ప దైవజనుడైనాడు. ఆయన పేరే బిల్లి గ్రహం. ఎస్, ఆయనను అనుసరిస్తే, ఆయన మాటకు లోబడితే, ప్రభునందు ప్రియమైన వారలారా, మరలా చెప్తున్నాను, నా గొర్రెలు నా స్వరము వినను. ప్రతి వారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వారి జీవితంలో ఏముంటుంది? ఒక టర్నింగ్ పాయింట్. యేసు ప్రభువును నమ్మడానికి, యేసు ప్రభువును అనుసరించడానికి, యేసు ప్రభువును విశ్వసించడానికి, యేసు ప్రభు బాటలో నడవడానికి. జాగ్రత్త వినండి, అది గమనించండి. ఒకరికి అనారోగ్యంతో ఉన్నప్పుడు బాగైనప్పుడు, ఎట్లా? అనారోగ్యంతో ఉన్నప్పుడు బాగైనప్పుడు. ఒకరికి అప్పులలో నుండి విడుదల పొందినప్పుడు, ఒకరు ప్రమాదం నుండి తప్పింపబడినప్పుడు. ప్రభునందు ప్రియమైన వర్లారా, ఇటువంటి సాక్ష్యాలు చాలా విన్నాం. ప్రభునందు ప్రియమైన వర్లారా, అన్నిటికంటే శ్రేష్టమైన ఉన్నతమైన టర్నింగ్ పాయింట్ ఏమిటో తెలిసిన? దేవుని వాక్యము ద్వారా పట్టబడము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుని వాక్యం ద్వారా నువ్వు పట్టబడితే నువ్వు తొలగిపోవడానికి వీలుండదు. రోగం వచ్చిందని పట్టబడితే రోగం పోయిందని, అప్పులు పోయినాయని, సమస్యలు పోయినాయని కదా పట్టబడితే మరలా రోగం వస్తుంది, మరలా అప్పులు అవుతాయి, మరలా సమస్యలు వస్తాయి, మరలా మామూలే. వాక్యం ద్వారా నువ్వు పట్టబడుదుగాక, వాక్యానికి నువ్వు లోబడుదుగాక, వాక్యాన్ని నువ్వు అనుసరించుదుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంకో మాటను జాగ్రత్తగా మనం ధ్యానం చేసినట్లయితే చూడండి, త్వరగా మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనం చదవండి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమర్థమైంది ఇక్కడ మీకు? దేవుని వాక్యమును ఎరిగి తప్పిపోతే, దేవుని వాక్యం ఎరిగి ఆ వాక్యానికి నువ్వు లోబడకపోతే, దేవుని వాక్యం ఎరిగి ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించకపోతే, ప్రభునందు ప్రియమైన వారలారా, వారు దేవుణ్ణి, యేసు ప్రభుని మరలా ఏం వేస్తున్నారంట? సిలువ వేస్తున్నారు. బాహాటముగా అవమానపరుస్తున్నారు. బాహాటముగా, బహిరంగముగా ఏం చేస్తున్నారంట? అవమానపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఎవరు? దేవుని వాక్యము ఎరిగిన వారు. అర్థమవుతుందా? దేవుని వాక్యము ఎరిగిన వారు. ఎందుకు నీ వాక్యం, ఎందుకు నీ ప్రార్థన? మోకరిస్తే గంట దిగవు అన్నాడు అనుకో, ఎవరికి అవమానం? అవునా కదా? ఎందుకు నువ్వు వాక్యం చదవడము? ఇదే నా వాక్యంలో చెప్పింది అన్నారు అనుకో, ఎవరికి అవమానము? ఎస్. ఎందుకు నీ బతుకు, ఎందుకు నీ ప్రార్థన, మళ్ళా కంటిన్యూగా పోతావు అన్నారు అనుకో, అవమానం ఎవరికి? ఎట్లా చేస్తున్నావు? బాహాటముగా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. చెప్పండి, ఆమేనండి. ఎస్, బాహాటంగా సిలువ వేస్తున్నా. అవును, అవమానపరిచిన ఆమెనంటున్నావా? అనండి. ఎందుకో తెలుసునా? దాన్ని నీకు అనుకూలముగా దేవుడు మార్చును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక కోడలు వచ్చి
ఒక కోడలు వచ్చి దైవజనునితో అంటుందంట, అయ్యా ఈ అత్త నాకు వద్దయ్యా, ఈ అత్త నాకు వద్దు, ఈ అత్త నుండి నాకు విడుదల కావాలి, ఏం చేయాలా అంటే, ఏమ్మా అట్లా ప్రార్థన చేయాలనా, అట్లా ప్రార్థన చేయాలనా, దేవుని చిత్తమైతే అట్లా ప్రార్థన చెయ్య. ఏమిటి ఇలా ఉన్నారు ప్రభువా, సినిమాకు పోతుండ ప్రభువా, ఎవరు కనపడకుండా నన్ను కాపాడు ప్రభువా అన్నాడంట ఒకడు. ప్రార్థన చేసుకొని సినిమా పోతాడంట. ఉన్నారు ఎటువంటి వాళ్ళు కదా. దొంగతనాన్ని పోతున్నా ప్రభువా, బాగా దొంగతనం జరగాలి ప్రభువా, ఎవరు దొరకకుండా, అందరు దశం భాగం ఇచ్చారు, నేను సగం ఇచ్చా ప్రభువా ప్రార్థన చేసేవాళ్ళు కదా. అమ్మా అలా ప్రార్థన చేస్తే నీకు శాపమే, నాకు శాపమేమ్మా. మరి ఎట్లా? ఈ అత్త వద్దు అంటున్నావు కదా, ఆ అత్తకు సేవ చేయి, ఆ అత్తకు లోబడు, ఆ అత్తకు అన్నం పెట్టు. ఆమె పనికిరాదయ్యా, నువ్వు పనికొచ్చాదుగా. ఆమెవరు? ఆమె పనికిరాని, నువ్వెవరు? నువ్వు పనికొచ్చేదానే కదా, నువ్వు వాక్యం వినేదానే కదా, నువ్వు వాక్యం అనుసరించేదానే కదా. నువ్వు చేయి. ఎంత కష్టమైన చేర్చాలి పాస్టర్ అయ్యా, నీకు ఇదే కావాలా? ఎంత కష్టమైన చేర్చలే, నీకు ఇదే కావాలా? 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు సంవత్సరం అయింది. వాళ్ళ అత్త కోడలు ఇద్దరు దేవుని సన్నిధికి వచ్చినారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమ్మా అంటే, నా కోడలే ఇంత మంచిదైతే నా కోడలు నమ్మిన దేవుడు ఇంకెంత మంచోడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇది అనుసరించుటలో ఉన్నటువంటి అద్భుతం, వెంబడించుటలో ఉన్న అద్భుతం. ప్రేమైన వారలారా, హృదయాన్ని మార్చగలిగిన దేవుడు నీవు నేను నమ్మిన దేవుడు. మనందరి హృదయాలు దేవుని చేతిలో నీళ్ళ కాలువలోనే ఉన్నాయి. ఎట్లా తిప్పాలో అట్లా తిప్పుతాడు ఆయన, అట్లా తిప్పుతాడు. ప్రేమైన వారలారా, నేను ముగిస్తున్నాను. ఆయన మన కాపరైతే ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను వెంబడించును. అలా ఆయన నిన్ను వెంబడిస్తే, నువ్వు ఆయన గొర్రెవైతే నీకు కలిగే లాభం ఏంటో తెలిసిన? మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవాడిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని. ఎవరితో అంటున్నాడు? తన కుడి వైపున ఉన్న వారిని చూచి. ఎవరు తన కుడి వైపు ఉండేది? గొర్రెలు. తన కుడి వైపు ఉండేది ఎవరు? గొర్రెలు. గొల్లవాడు గొర్రెలలో నుండి మేకలను వేరుపరిచినట్లుగా వేరు చేసి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టి తన కుడి వైపున ఉన్న వారిని చూచి, అంటే గొర్రెలు చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు. ఆ గొర్రెల స్థానంలో ఉందుగాక, ఆ కుడి వైపును ఉందుగాక, ఆయన గొర్రెవుని ఊదుగాక, ఆయన స్వరుని గొర్రెవును ఊదుగాక, ఆయన వెంబడించే గొర్రెవును ఊదుగాక, ఆయన నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొందుగాక. హల్లెలూయా. ఆయన ఎవరో నువ్వు గ్రహిస్తే నీ జీవిత విధానమే మారిపోతుంది. జీవిత విధానమే మారిపోయి ఆయన వాక్యానికి పూర్తిగా నువ్వు సరెండర్ అవుతావు, లోబడిపోతావు. అయ్యా, ఇంతవరకు నీ వాక్యాన్ని నేను విన్నాను, చదివాను, నాకు తెలుసని గర్వంతో కొట్టుకున్నా. తెలిస్తే ప్రయోజనం లేదు.
వింటే ప్రయోజనం లేదు, చదివితే ప్రయోజనం లేదు, వెంబడిస్తేనేనయ్యా, నేను అనుసరిస్తేనేనయ్యా. ఎవరో నాతో మాట్లాడావు, ఇప్పటి నుంచి నీ గొర్రెగా నేను ఉంటాను, నన్ను స్వీకరించవా అని నువ్వు అడిగినట్లయితే సహోదరి సహోదరుడా, నువ్వులో ఏ లోపమున్నా ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. నిన్ను క్షమించును గాక, తన గొర్రెగా నిన్ను చేసుకును గాక, తాను సిద్ధపరిచిన రాజ్యమును నన్ను ప్రవేశపెట్టును గాక. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. దేవుడు తన వాక్యమును మన వెనుకల్లో దీవించును గాక.